పేదవాడి సొంత ఇంటి కల సాకారం కోసం 30 లక్షల ఇల్లు కట్టిస్తానని ప్రగల్భాలు పలికి ఎన్ని ఇల్లు కట్టారో గుండెల మీద చెయ్యి పెట్టుకుని చెప్పగలరా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర 7వ రోజు నందివెలుగు గ్రామంలో పర్యటిస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదవాడికి 30 లక్షల ఇళ్ల స్థలాలు కొండల్లో గుట్టల్లో చెరువుల్లో ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారని, పేదవాడి ఇళ్ల ఆస్తి పేరు అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్న పాలన జగన్ రెడ్డిదని అన్నారు. గతంలో టీడీపీ పేదల కోసం ఇల్లు కట్టిస్తే ఇల్లు కట్టించలేదని దుష్ప్రచారం చేశారు. వైసీపీ వాటిలో 5% ఇల్లు కట్టి పేదవాడికి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈరోజు పేదవాడికి సొంత ఇంటి కళ సాకారం చేస్తానని చెప్పి 30 లక్షల పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తానని 30 లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేశానని, కొండల్లో కోనల్లో చెరువుల్లో అడవుల్లో పేదవాడి ఇళ్ల స్థలాలను అడ్డం పెట్టుకొని దోపిడీ చేసినటువంటి దోచుకున్నటువంటి పేదవాడి యొక్క ఆస్తిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి కనపడుతున్నటువంటి సత్యం. మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో 27,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రజాప్రతినిధిని కానీ 27,500లో మీరు ఈ 5 సంవత్సరాలు ఎన్ని కట్టించారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో ఇదే